నువ్వు బూతులు మాట్లాడితే, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే నేను మాట్లాడను. చూసి దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధతను కోరాలి. పరిశుద్ధతను కోరాలి. నీవు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో జాగ్రత్త పడాలి. దేవుడు కంట్రోల్ నీకు ఇచ్చాడు, దేవుడు కంట్రోల్ చేయట్లే. సాతానేమో వాడు నీ పైన కంట్రోల్ తీసుకోవాలని ఆశపడుతూ నిన్ను శోధనలో ట్రాప్ చేయాలని, శోధనలో పడేసి ఆ పడేసిన దాన్ని బట్టి కంట్రోల్ అని. ఇంకో మాట చెప్పాలంటే సాతాను కంట్రోల్ దోచుకోలేడు, కానీ దోచుకోవడానికి కారణాలు ఉంటాయి. శోధనలో నువ్వు పడినప్పుడు యూ గివ్ యువర్ కంట్రోల్ టు ద ఎనిమీ. అంటే మాట్లాడకూడని మాట నువ్వు మాట్లాడినప్పుడు అపవాది అంటున్నాడు, ఇదిగో అబద్ధం మాట్లాడినప్పుడు అబద్ధానికి తండ్రి ఎవరంట చెప్పండి. బైబిల్లో 2 రకాల తండ్రులు యేసుప్రభు చెప్తాడు. మంచి తండ్రి, చెడ్డ తండ్రి. మంచి తండ్రి ఎవరు? పరమనున్న మన తండ్రి యేసుప్రభు తండ్రి. నెక్స్ట్ చెడ్డ తండ్రి ఎవరు? సాతాను. యేసుప్రభు చెప్పాడు వాడు చెడ్డ తండ్రి, వాడు పిల్లలు అబద్ధం ఆడువాడు, ఆ అబద్ధాన్ని జరిగించువాడు ఎవరి పిల్లలంట? సాతాను పిల్లలంట. సో ఐఎమ్ సేయింగ్, హౌ డస్ ఇట్ టేక్ కంట్రోల్ ఓవర్ యూ? నువ్వు అబద్ధం ఆడితే సాతాను బిడ్డవే. అబద్ధం ఆడినప్పుడు నీ కంట్రోల్ సాతానికి ఇస్తున్నావు. అబద్ధం ఆడినప్పుడు సాతాను కంట్రోల్ ఇస్తున్నాడు. హీస్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ యూ. అబద్ధం ఆడతావా? నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం ఎరగాలి, నియమం ఎరగాలి. దేవుని వాక్య నియమాన్ని ఎరిగినప్పుడు, యేసుప్రభు మాటలను మనం జాగ్రత్తగా గ్రహించినప్పుడు యూ విల్ స్టే ఇన్ బౌండరీస్. ఈరోజు చాలామంది ఆజ్ఞలు లేవండి, ఆజ్ఞలు అక్కర్లేదండి. ఆజ్ఞల గురించి నేను మాట్లాడుతున్నాను, నియమాల గురించి, దేవుని హృదయాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే అనేక సార్లు ఆజ్ఞలు దేవుడు మనుషుడికి ఇష్టమే. దౌ షల్ అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశం. అందుకనే ఫలము ఫలించేవాడు వీనికి ఆజ్ఞలతో సంబంధం లేదంట. దట్ ఈస్ వాట్ వీ రీడ్ దర్. ఎందుకు ఆజ్ఞతో సంబంధం లేదు? నువ్వు ఎందుకు చేసావనేది నువ్వు గ్రహిస్తున్నావు కాబట్టి ఏం చేసావు అనేది ముఖ్యం కాదు, ఎందుకు చేసావు. బికాజ్ యువర్ జస్టిఫికేషన్ ఈస్ ద రీజన్ బిహైండ్, ద ఇంటెన్షన్ బిహైండ్ వాట్ యు హ్యావ్ డన్. బైబిల్లో మనం చూస్తే మనం గమనించవచ్చండి, ఎక్కడ రోమన్